పోలింగ్ కు ఫలితాలకు చాలా గ్యాప్ ఉండడంతో ఏపీలో చాలా మందికి బీపీ పెరిగిపోతోంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు బోనీ కొట్టని నేతలు విజయం సాధిస్తారా? పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ప్రభుత్వం ఎవరిది? వైసీపీకి ఎన్ని, టీడీపీకి సీట్లెన్ని? ఇదే చర్చ జరుగుతోంది ప్రతి చోట. ఫలితాల మీద భారీగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు నేతలపై ఎక్కువ బెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. లోకేష్, రఘురామ, షర్మిల ఫలితాలపై బెట్టింగ్ రాయిల్లో లక్షల్లో పందాలు వేస్తున్నారు. ఈ ముగ్గురు గెలుస్తారని కొంతమంది బెట్టింగ్ కడితే, ముగ్గురు ఓడిపోతారని మరికొందరు పందాలు వేస్తున్నారు. వైసీపీ నేతలు, అభిమానులు మాత్రం ఈ ముగ్గురులో ఒక్కరు కూడా గెలవడం కష్టమని కామెంట్లు చేస్తున్నారు. లోకేష్ మంగళగిరి నుంచి, రఘురామ ఉండి నుంచి పోటీ చేయగా, షర్మిల కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా పోటీ చేశారు. ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో, ఎవరికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురు నేతల్లో ఇద్దరు గెలుపు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని నెటిజన్ల నుంచి కమెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణ, కర్ణాటకలోనూ వీళ్ల గెలుపుపై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. డిపాజిట్ల విషయంలో, మెజారిటీ విషయంలోనూ బెట్టింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు కూడా ఫలితాల విషయంలో టెన్షన్ పడుతున్నారు. లోకేష్, షర్మిలకు ఇప్పటి వరకు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. రఘురామ గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత జగన్ కే ఎదురు తిరిగారు. ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. లోకేష్ గత కొన్నేళ్లుగా మంగళగిరిలో గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ ముగ్గురు అభ్యర్థుల విషయంలోనే వందల కోట్లకు పైగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు టాక్.